సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. వేదికపైన ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గారావు గారికి, అలాగే ఇతర కాంగ్రెస్ విభాగాల అధ్యక్షుల గారికి, అలాగే మా సుమన్ టీవీ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారికి, మా విమెన్ సిఇఓ జయ గారికి, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ భక్తి అండ్ లైఫ్ స్టైల్ నేతాజీ గారికి, మా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రాంతి గారికి, మా రమ్య గారికి, అట్లాగే ముఖ్యంగా ఈ వేడుకకి కారణమైన రామకృష్ణ గారికి శుభాకాంక్షలు. సుమన్ టీవీ అనేది ఇప్పుడు ఒక ఖమ్మం జిల్లానే, మొదటగా ఖమ్మం జిల్లా గురించి కానీ ఖమ్మం అనే మాట విన్నప్పుడు కానీ నాకు ఈ మధ్యలో ఒక ప్రోమో రాసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ప్రోమో గురించి ముందు చెప్పాలనిపించింది. ఇటు గోదావరితో బంధుత్వం, అటు కృష్ణమ్మతో సావాసం, మిరప ఎరుపు మా మెరుపు, పత్తి కొమ్మలు మా సిరుల రెమ్మలు, తెలంగాణ తొలి గుమ్మం మా ఖమ్మం అనిపించింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సోదర రాష్ట్రాలుగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభాజిత రాష్ట్రాలుగా మారిపోయాయి. ఆంధ్ర నుంచి ఆప్యాయత, తెలంగాణ నుంచి అనుబంధం కలిసే ప్లేస్ ఖమ్మం జిల్లా. ఈ ఖమ్మం ప్రాంతం ఇటు రెండు రాష్ట్రాలతో బంధుత్వాల్ని, అనుబంధాన్ని కలిగి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం. అంతేకాదు ఖమ్మం అంటే ఇక్కడ చైతన్యం ఎక్కువ. ఖమ్మం అంటే ఏ ఉద్యమం మొదలైనా మొట్టమొదట తెలంగాణలో తన స్వరాన్ని వినిపించే ప్రాంతం ఖమ్మం. ఖమ్మం జిల్లాలో ఉన్న చైతన్యం తెలుగు రాష్ట్రాల్లో మరి ఏ ప్రాంతంలో కనిపించదు. ఖమ్మం ప్రాంతంలోనే ప్రతి అంశంలో మాట్లాడే వ్యక్తులు కానీ, నిలబడే వ్యక్తులు కానీ, నిలదీసే వ్యక్తులు కానీ ఖమ్మం నుంచి ఎక్కువగా కనిపిస్తారు. నేను గడిచిన 20 ఏళ్ళుగా మీడియాలో ఉన్నాను. ఖమ్మం గురించి అంత బాగా తెలుసు. మనం చూస్తా ఉన్నాం, 2 నెలల క్రితం వరకు చాలా భయపడి బ్రతికేటటువంటి సమాజం నుంచి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే దానికి నిదర్శనం. ఎవరైనా నాకు తెలిసి ఈ సుమన్ టీవీ ఫ్రాంచైజ్ ఇక్కడ పెట్టాలన్నా కానీ భయపడేటటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడి ప్రతి ఒక్కళ్ళు సామాజికంగా ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ధైర్యం, సాహసం చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ రాజ్యాంగానికి లోబడి చేసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి మనిషి యొక్క హక్కుని పొందాలంటే ఖచ్చితంగా ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు సరైన రీతిలో టీవీగా అవతరించాలని, దేశంలోనే అత్యున్నత స్థాయిలో కూడా సుమన్ టీవీని చూడాలని, ఇది ఏకపక్షంగా కాకుండా ప్రజాపక్షంగా ప్రజాపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారి వైపు ఉండి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో విరివిగా తీసుకెళ్లి వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉపయోగపడేటట్టు చేయాలని, ప్రభుత్వం చేసేటటువంటి దౌర్జన్యాలున్నా, ప్రభుత్వం చేసేటటువంటి చెడు ఏదున్నా కానీ ప్రజల ద్వారా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటట్టుగా కూడా పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తాను. నమస్తే. ముఖ్యంగా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కంగ్రాచులేషన్స్. మీరు సుమన్ టీవీ లాంచ్ ఇలా చేసుకున్నారు. అది కూడా మంచి ఇంటి ఎదురుగా, అంటే ఇల్లు ఆఫీసు రెండు ఒకటే అన్నట్టుగా మనకి. సో ఫుల్ టైం వర్కర్ లెక్క సుమన్ టీవీ కష్టపడబోతున్నారు. కాబట్టి ఖమ్మంలో ఎటువంటి సమస్య ఉన్నా, ఖమ్మంలో ఏ చిన్న అవసరం వచ్చినా అరే సుమన్ టీవీ మన టీవీ ఉంది కదా అన్న ఫీలింగ్ మీ అందరికీ వచ్చేలాగా వర్క్ చేస్తారు మా వాళ్ళు. సో డెఫినెట్లీ మీ అందరి కోఆపరేషన్ కూడా వాళ్ళకి ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రారంభిస్తున్నటువంటి రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రమణ గారు, మా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు జావేద్ గారు, అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్ గారికి, అట్లాగే రాంబాబు గారు, పాషా గారు,
జయ గారు సారీ సంతోషం. ఖమ్మంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని సుమన్ టీవీని పరిచయం చేస్తూ, సుమన్ టీవీ ఎప్పటికే చెప్తా ఉన్నారు, దాదాపు అది ప్రారంభించిన 17 అంటే దాదాపు 7-8 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ 7-8 సంవత్సరాల్లోనే 100 బ్రాంచీలకి పైన 100 చోట్ల దీన్ని ఇప్పటికే ప్రారంభించుకొని పెద్ద ఎత్తున ప్రకార సాధనాలతో ముందుకు వెళ్తా ఉంది, దూసుకుపోతా ఉంది. నేటి రాజకీయాలు అలాగే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇది సింగపూర్ లో కూడా పెట్టారని చెప్తా ఉన్నారు దీని బ్రాంచ్. చాలా సంతోషం. ఇది మరి రోజు రోజుకు మరి ప్రజల్లో జరుగుతున్నటువంటి అనేక రకాల మరి కార్యక్రమాల్ని ప్రజలకి తెలియజేస్తూ, ప్రజలు ప్రభుత్వాలకి మధ్యలో వారధిగా ఎప్పుడు కూడా ఈ న్యూస్ ఛానల్స్ కానీ టీవీలు కానీ పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా మనం ఇచ్చేటటువంటిది టీవీల ద్వారా ప్రజలకి మనం ఇచ్చేటటువంటి మెసేజ్ చారిత్రాత్మకంగా ఉండాలా. అవి చేసినటువంటి కార్యక్రమాలతో ఎంతో కొంత మార్పు ప్రజల్లో వచ్చే విధంగానే ఛానల్స్ కూడా నడిపించాలా. మరి ఖమ్మంలో పెట్టినటువంటి ఈ ఛానల్ అందుకు మరి దగదపడుతుందని, అలాగే ఇందాకే చాలా మంది మిత్రులు ఖమ్మం గురించి రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. ఇది ఖమ్మంలో ఉన్న ప్రాధాన్యత నిజంగా కూడా ఖమ్మంలో భూ పోరాటాలు కమ్యూనిస్టు ఉద్యమాలు స్టార్ట్ చేసిన మరి తొలి తెలంగాణ ఉద్యమం 1969లో ఖమ్మంలోనే స్టార్ట్ అయ్యి 69 నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని 2009కి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆమె సౌజన్యంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. వారిని సత్కరిస్తారు. మనందరం గట్టిగా చప్పట్లతో భాగస్వాములు అవుదాం. సుమన్ టీవీ ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ ఖమ్మం ప్రజల కోసం సుమన్ టీవీ కార్యక్రమాలని ప్రొడ్యూస్ చేయడంతో పాటు అందరికీ అందించేందుకై ముందుకొచ్చినటువంటి గీత రామకృష్ణ దంపతులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 7 కోట్ల సబ్స్క్రైబర్స్ని కలిగి ఉన్న టీవీ సుమన్ టీవీ 7 కోట్లని ఇప్పుడే ఇక్కడ నేను చూశాను. 7 crores అంటే మరి బహుశా ఇప్పుడు మనం ఏదైనా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెతకాలేమో, ఎందుకంటే మించిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా అని. చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సబ్స్క్రైబర్స్ బేస్ ఉన్న డిజిటల్ మీడియా కంపెనీ ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఖమ్మం రావడం కూడా చాలా చాలా ఆనందం. ఈ వేదికకి కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు ఇప్పుడే వెళ్ళారు. అట్లాగే జావేద్ గారు, అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు, వీరిని అతిథులుగా పిలుచుకోవడం కూడా చాలా బాగుంది. ఇవాళ టీవీ రంగానికి శాటిలైట్ టీవీ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, అక్కడికి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, దీనికి ఉండేటువంటి ఇంపాక్ట్ చాలా పెద్దది. ఒకప్పుడు ప్రెస్ జర్నలిస్టులకు ఎటువంటి ఇంపాక్ట్ వాళ్ళు కలగజేశారో ఈ డిజిటల్ మీడియా రాని రోజుల్లో, ఇవాళ అంతకంటే పెద్ద ఎఫెక్ట్ని మన అందరి మీద కలిగిస్తుంది డిజిటల్ మీడియా. నాకు తెలిసి ఇవాళ స్క్రీన్ టైం ఎవరి ఫోన్ తీసుకొని మనం చెక్ చేసిన మినిమం 2.5 hours స్క్రీన్ టైం లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. కొంతమంది అయితే 8 hours 9 hours కూడా స్క్రీన్ టైం కనపడుతుంది. అంటే వర్చువల్గా వాళ్ళు రియల్ వరల్డ్లో ఒక ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది. రియల్ వరల్డ్లో కూడా మరొక ఎగ్జిస్టెన్స్ ఉంది, మరొక ఐడెంటిటీ ఉంది. ఈ రియల్ అండ్ రియల్ వరల్డ్స్ని ఆల్మోస్ట్ సమాంతరంగా జీవిస్తున్న మనుషులు కలిగిన ప్రపంచంగా మనం మారిపోయాం ఇవాళ. ఈ నేపథ్యంలో మరి మనకు కావలసినటువంటి అన్నిటినీ కూడా ఆ రియల్ వరల్డ్లో మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా, లేకపోతే హెల్త్ సజెషన్స్ కావాలా, వాట్ ఎవర్ దట్ యూ చూస్, నీకేది కావాలంటే అది, భక్తి కావాలా, డబ్బు సంపాదించుకుంటావా, ఏది కావాలంటే అది, దానికి సంబంధించినటువంటి రంగాలలో సూచనలు, సలహాలు, చర్చా వేదికలో పెట్టి దాని మీద మనల్ని ఎంపవర్ చేయడంలో సుమన్ టీవీ అగ్రభాగా ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఈ క్రమంలో రామకృష్ణ, గీత ఇద్దరు కూడా చాలా మీనింగ్ఫుల్ కన్స్ట్రక్టివ్ లైవ్స్ ని కొనసాగించేందుకై ఇది సహకరించాలని
తప్పనిసరిగా మాలాంటి వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇస్తూ దీన్ని విజయవంతంగా ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి అటెండ్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు కానివ్వండి, సుమన్ టీవీ బాధ్యులు, మిగతా వాళ్ళు సీఈఓలు కానివ్వండి, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మళ్ళీ మా వైస్ ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు, మా జయ గారు, మా రమ్య గారు, అలాగే తిరుమల క్రాంతి గారు, అలాగే ఇప్పుడు అతిథిగా వచ్చి వెళ్ళిపోయారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెప్తాను. ఫస్ట్ సుమన్ టీవీ తరఫున అన్నం ఫౌండేషన్ స్టోరీ చేసాం వచ్చి నేను నిరుపమ కలిసి. అది 2 million వ్యూవర్స్ చేసిన 3 daysలోనే ఫస్ట్ స్టోరీ. అది అన్నం ఫౌండేషన్ కూడా చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఫోన్ చేసి నేతాజీ అది స్టోరీ బాగా రీచ్ అయింది, బాగా చాలా మంది అన్నం ఫౌండేషన్ కి హెల్ప్ చేసేది ముందుకు వచ్చారని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మిమిక్రీ చేసిన సార్ పుత్తూరు కృష్ణమూర్తి గారు కూడా, ఆయన అంటే పెద్దలు కుక్కర్ ప్రారంభిస్తారంటే సేమ్ కుక్కర్ అంటే కూడా ఇంకా ఆయన ప్రారంభిస్తారు, అంత బాగా అరుస్తారు పుత్తూరు కృష్ణమూర్తి గారు. ఆయన కూడా ఫస్ట్ సుమన్ టీవీ తరఫున ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. అంటే ఫస్ట్ ఖమ్మంలో సుమన్ టీవీ తరఫున ఒక 30 నుంచి 40 స్టోరీలు చేశాం. ఇక్కడ నిరుపమ గారు, నేను, గీతాంజలి, అలాగే జయ మేడం, మేమంతా కలిసి, రమ్య గారు రీసెంట్ గా వచ్చారు కాబట్టి మేమంతా కలిసి ఇప్పుడు ఆ బాధ్యత రామకృష్ణ గారు తీసుకున్నారు. ఇంకా మంచి స్టోరీ చేసి చాలా మంచి స్టోరీ ఉంటాయి. మా పోరాట ప్రతి గంట చాలా మంచి స్టోరీలు ఉన్నాయి. మా అన్న విజేత అన్న, ఆయన దగ్గర నేను ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ మీడియాలో గారయ్య, నాగేంద్ర అన్న, వీళ్ళంతా మా గురువులు మీడియాలో. మీకు కూడా మా సుమన్ టీవీ కార్యక్రమం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సుమన్ గారికి ఒక మాట ఎందుకంటే చెప్పాలి ఆయన గురించి. 28న ఇందాల దుర్గన్నకి నేనే చెప్పాను, 28న సాలరీస్ వేసి 700 మంది ఎంప్లాయీస్ జీవితాలు ఎప్పుడు సుఖసంతోషంతో ఉన్నట్టు చేసే ఒక వ్యక్తి ఎవరు లేరు, ఏ మీడియా లేదు. చివరి టీవీ నేను కూడా ఫస్ట్ తారీఖు సెకండ్ ఇస్తుంది, కానీ మా సుమన్ టీవీ గారు, మా ఎండి గారు 28న వేస్తారు. అదే కొంచెం పండగ ముందు వస్తే 24th వేస్తారు. అంత మంచి వ్యక్తి ఈరోజు రాలేకపోయారు. ఆయన ఎప్పుడు వారిని, వారి యొక్క ఫ్యామిలీని చల్లగా చూడ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్. మరి అమర్లేని వారు అర్థగుర్తి అన్నారు. అర్థగుర్తిలో కూడా కరోనాతో చనిపోయిన వారికి ఆ సేవలు అందించడం జరిగింది. అది అదృష్టంగా అదే నన్ను ఈ డ్యాష్ మీదకి రప్పించిందని భావిస్తున్నాను. మరి ఇంత బాధ్యత తీసుకున్న అమర్లేని వారి కుటుంబానికి ప్రజలంతా, సమాజం అంతా అండగుండి మన సుమన్ టీవీ ద్వారా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఖమ్మం జిల్లా ఇంత మిత్రులు అన్నారు అమ్మ నాన్నగా మరి పేరు వచ్చే విధంగా, మానవతా జిల్లాగా మన జిల్లాకు పేరు వచ్చే విధంగా అనేక రకాల మాధ్యమాల ద్వారా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున మరి యొక్క డయాస్ మీద ఉన్న మన రెడ్డి గారు అమోఘంగా ఖమ్మం జిల్లా చరిత్ర గురించి, మరి మానవత్వం గురించి, పోరాటాల గురించి అనేక రకాల వారి మాట్లాడుతూ వర్ణించిన వారికి కూడా మీ అందరి చప్పట్లతోటి సుమన్ టీవీకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మరి రమ్య గారి ఇంటర్వ్యూస్ ఎన్నో వివిధ ఛానల్స్ లో చూశాను. మరి అమ్మగారిని కూడా చూశాను. జనరల్గా నేను ఎక్కువ అమ్మ, అక్క, చెల్లి అనే సంబోధిస్తుంటాను. చాలా చాలా ఇంటర్వ్యూ చేశారు. మన భారతదేశానికి మంచి పేరు వచ్చే విధంగా అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ ఆకలి తీరాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, మన అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇది మన భారతదేశ గొప్పతనం. ఈ గొప్పతనంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి సుమన్ టీవీ వారికి కూడా మరొకసారి అందరి చప్పట్లతోటి ఆశీర్వదించి మనందరం అంటాం. ధన్యవాదములు అందరికీ. దీర్ఘ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు, మరి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మాటలు రాని మర్చిపోలేని వ్యక్తిని మేము చేరదీశాం. సుమన్ టీవీ ద్వారా చూసి ఆ కుటుంబ సభ్యులు 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి ఆ టీవీలో గుర్తుపట్టి ఆ కుటుంబానికి చేర్చింది సుమన్ టీవీ అనే గుర్తుంచుకోవాలా. ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. సభను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. సామాన్యుడితో సుమన్ టీవీ, ఈ ట్యాగ్ లైన్ తో మేమంతా ముందుకు వెళ్తున్నాం. సో సామాన్యుల పక్షాన సామాన్యులతో మేము ముందుకు నడుస్తూ ఉంటాం. సుమన్ గారి గురించి మేము ప్రత్యేకించి మేమంతా కూడా చెప్పక్కర్లేదు. నేను ఒకే ఒక్క మాట చెప్తానండి, ఆయన విజన్ ఎప్పుడు కూడా 20 years ముందు ఉంటుంది. ఆ ఆలోచనలో భాగమే ఫ్రాంచైజీస్.
ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసిన మా వ్యాపార భాగస్వామి రామకృష్ణ వినీత దంపతులకి మా అభినందనలు. ఎందుకంటే మీడియా అంతా కూడా మనం మొదటి నుంచి చూస్తే కూడా రేడియో నుంచి, న్యూస్ పేపర్ నుంచి, టీవీ నుంచి అంతా కూడా హైదరాబాద్ కేంద్రం ఇంతకుముందు రమణ గారు చెప్పినట్లుగా, శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా, అంటే ఢిల్లీ కేంద్రంగానో లేకపోతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే హైదరాబాద్ కేంద్రంగా నడిచే కంటెంట్ నే జనం మీద రుద్దటం అనేది జరుగుతుంది. పంజగుట్లో వరద నీరు వచ్చినా కూడా ఖమ్మం వాసులు అదే చూడాలి, లేకపోతే అమీర్పేటలో ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఖమ్మం వాసులు, భద్రాచలం వాసులు, కొత్తగూడెం వాసులు అదే చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండి వాళ్ళు అదే కంటెంట్ చేయగలరు కాబట్టి అటువంటి వార్తల్ని, విశేషాలని అందించే మీడియా ఉన్న ఈ తరుణంలో సుమన్ టీవీ ఏంటంటే లోకల్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ కూడా గ్లోబల్ స్టేజ్ కి వచ్చిన ఈ తరుణంలో ఇంతకుముందు మా నేతాజీ గారు చేసినట్లు అన్నం ఫౌండేషన్ గురించి, వాడు చేసిన సేవా తత్పరత గురించి సుమన్ టీవీ ద్వారా ప్రపంచానికి తెలిసిందంటే ఖమ్మంలో ఇంకా ఎన్నో ఇటువంటి విశేషాలు, ఇటువంటి సేవ చేయగలిగినటువంటి మహానుభావులు ఉంటారన్న ఉద్దేశంతో మేము ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ ద్వారా లోకల్లో కంటెంట్ ని ఎక్కువగా జనరేట్ చేస్తే ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు. ఖమ్మానికి సంబంధించిన కంటెంట్ కనుక జనరేట్ చేస్తే ప్రజలు ఇక్కడ ఆదరిస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ లోకల్ పార్ట్నర్స్ ని ఎంచుకొని వారి ద్వారా కంటెంట్ చేసి ఇక్కడ లోకల్ కంటెంట్ ని గ్లోబల్ స్టేజ్ కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. దానికి దాన్ని స్పందించి ముందుకు వచ్చిన రామకృష్ణకి ఖమ్మంలో ఆయన వ్యాపార భాగస్వామిగా ఉండి కంటెంట్ జనరేట్ చేయడానికి అంగీకరించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.